వెల్కమ్ టు CRB9 న్యూస్. జూలై 7వ తారీఖున చలో వరంగల్ MRPS 30 ఏళ్ల సుదీర్ఘమైన SC వర్గీకరణ ఉద్యమ ప్రస్థానం మరియు మాదిగల ఆత్మగౌరవ కవాతుకై దేశవ్యాప్తంగా యావత్ మాదిగ జాతి కదిలి రావాలని కోరుతూ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో MRPS మరియు MSP జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. MRPS రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా MRPS MSP ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన సుబ్బారావు మాదిగ మరియు MRPS జిల్లా అధ్యక్షులు అనంతరపు రాజు మాదిగ హాజరైనారు. ఈ సమావేశంలో చిన సుబ్బారావు మాదిగ మాట్లాడుతూ SC వర్గీకరణ సాధించుకునే క్రమంలో MRPS జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గత 30 ఏళ్లుగా అలుపెరిగిన ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. అదే క్రమంలో సామాజికంగా కూడా ఎన్నో ఉద్యమాలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో MSP జిల్లా ప్రధాన కార్యదర్శి దూలపల్లి వెంకటరమణ మాదిగ, MRPS జిల్లా అధికార ప్రతినిధి అరసాడ హరిబాబు మాదిగ, MRPS జిల్లా కార్యదర్శి ఆరుగుల పండు మాదిగ, MRPS జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరపు మధు మాదిగ, MRPS జిల్లా ఉపాధ్యక్షులు ఏడిదరాము మాదిగ, MRPS జిల్లా కార్యదర్శి విప్పర్తి అజయ్ మాదిగ, MSP జిల్లా అధికార ప్రతినిధి పోసపల్లి వెంకట్రావు మాదిగ, జిల్లా జాయింట్ సెక్రటరీ దేవరపు సురేష్ మాదిగ, మాదిగ జర్నలిజం ఫోరం జిల్లా అధ్యక్షురాలిగా కొమ్ముకూరి అరుణ మాదిగ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో వచ్చే నెల 7వ తారీఖున వరంగల్లో జరగబోయే కవాతుకై నూతన ఇన్ఛార్జీలను నియమించడం జరిగినది. జిల్లాలో అన్ని మండలాలు, నియోజకవర్గాలు, డివిజన్ జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరైనారు. మండలం కిరణంపూడి హెడ్క్వార్టర్లో MRPS రాష్ట్ర కార్యదర్శి తమ్ముడు కాకా నూకరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా అధ్యక్షుడు MRPS జిల్లా అధ్యక్షుడు అనంతరపు రాజు గారు మార్గదర్శకంలో కొంతమంది జిల్లా కమిటీ వారిని, మండల స్థాయి ఇంటర్, డిగ్రీ, PG చదువుకున్న పిల్లలను కూడా నూతన గ్రామిక నిర్మాణాల కోసం ఏర్పాటు చేయడం కోసం, అలాగే మాదిగ జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షురాలుగా సోదరి కొమ్ముకూరి అరుణ గారిని కూడా ఈరోజు నియమించడం జరిగింది. కేవలం ఈరోజు సమావేశం 27 ఈ నెల జూలై 7వ తారీఖు జరగబోయే మాదిగ దండోరా 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం పండక్కి మాదిగ జాతిలో ఉండబడే ప్రతి నిరుద్యోగ పేద విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా జెండా పట్టుకుని ఇవాళ ఒక మిలిటరీ కవాతులాగా ప్రపంచం మొత్తం చూసే విధంగా మాంజేసి మందకృష్ణ గారు ఏర్పాటు చేసిన కార్యాచరణలో భాగంగానే నూతన నిర్మాణ కమిటీల యొక్క పర్యవేక్షణ చేస్తూ ఎంతవరకు జిల్లా కమిటీ పర్యవేక్షణలు ఉన్నాయి, ఏం చేయబోతున్నారు, ఎంతవరకు పని ఉందో వారి యొక్క పనిని బట్టి వాళ్ళు అభినందిస్తూ జిల్లా కమిటీ నిర్మాణాల నిమిత్తంలో ఎవరెంత పాత్ర పోషిస్తున్నారనేది కవాతు జరిగేంత వరకు జూలై 7వ తారీఖు కవాతు అనంతరం ఇప్పుడు ఎవరైతే కష్టపడి మండల ఇన్ఛార్జీలుగా, జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్నారో వీరి పని విధానాన్ని కూడా కవాతుని పరిష్కరించుకుని వారికి మండల, జిల్లా పూర్తి కమిటీ నిర్మాణాలు కూడా ఇప్పుడు వేసిన గ్రామ మండల కమిటీ నిర్మాణాలతోనే రేపు జిల్లాలో పూర్తి బాధ్యతలు ఇవ్వగలుగుతాం. ఇది కేవలం జిల్లా అధ్యక్షుడు అనంతరపు రాజు, రాష్ట్ర కార్యదర్శి కాకా నూకరాజు, మాదిగ దండోరా నుంచి మహాజన సోషలిస్ట్ పార్టీకి ఉద్భవించిన 30 ఏళ్ల సీనియర్ మాజీ MRPS నాయకులందరూ మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులుగా ఉన్నారు కాబట్టి వారందరినీ కలుపుకుని నూతన జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కమిటీ వారిని కూడా కలుపుకుని గ్రామం తిరిగి మాదిగ ఉద్యోగుల్ని వెంట పెట్టుకుని ప్రతి గ్రామం కూడా మాదిగ ఉద్యోగుల్ని, మాదిగ రాయల్ని కూడా కూడబెట్టుకుని ఆ గ్రామాల్లో ఉన్న పిల్లలకి కవాతు యొక్క ఆవశ్యకత, కవాతు యొక్క ఉపయోగం ఏంటి, ఈ టైంలో వర్గీకరణ కోసం 30 ఏళ్ల పోరాటంలో రేపు జరగబోయే సుప్రీంకోర్టు తీర్పుని ప్రతి గ్రామంలో ప్రజలకి తెలియజేస్తూ కుల పెద్దలను మమేకం చేసుకుని 94లో స్టార్ట్ అయిన ఉద్యమం ఏ స్థాయిలో అయితే గ్రామ కుల పెద్దల మీద నడిపించామో ఈరోజు కూడా ప్రతి గ్రామ కుల పెద్దలను కలిసి ఆ గ్రామంలో ఇంటర్, డిగ్రీ చదువుకున్న పిల్లల్ని ఏకం చేసి ఒక దిక్కును కూర్చోబెట్టి వారందరిని మోటివేట్ చేసి కవాతు యొక్క ఆవశ్యకతని పూర్తిగా తెలియజెప్తారని ఈరోజు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో పెట్టిన ఈ కిర్లంపూడి మండలం, కిర్లంపూడి టౌన్లో పెట్టిన MRPS MSP జిల్లా సమీక్ష సమావేశానికి ఇంతమంది నూతన ఇంటర్, డిగ్రీ చదువుకున్న పిల్లల్ని నిజంగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి కూడా బాగా తరలించుకుని ఈ జన సమీకరణ రేపొద్దున గ్రామాలలో మండల గ్రామ కమిటీలు వేసే విధంగా జిల్లా అధ్యక్షుడు పూర్తి టైము
కేటాయించాలి, రాష్ట్ర కార్యదర్శి నోకరాజు గారు కూడా కేటాయించాలి. అలాగే మహాజన సొసైటీ జిల్లా కమిటీ మొత్తం ఈ రాజుగారు కాకా నోకరాజు గారు ముందు వెనక ఉండి బాధ్యతగా నడిపించాలని తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై మహాజన్.